జూనియర్ మూవీ నుంచి వైరల్ సాంగ్ పాడుతున్నాను. వై 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 వైరల్ వై 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 ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. వై 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 వైరల్ వై 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 అది ఫాలో అవ్వాలన్నట్టు నేనే డార్లింగ్, నేనేమి చేసిన ఫుల్ ట్రెండింగ్. వై 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 వైరల్ వై 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 అది నా పోస్ట్ చేస్తే మా అమ్మ టేకింగ్ ఎప్పుడు వస్తానంటూ ఇదంతా వెయిటింగ్. వై 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 వైరల్ వై 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 అది అప్లోడ్ చేశాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్దలకు అంతా వెయిటింగ్. వై 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 అది that's why 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 I why why సత్యనంద బాబుని వై వయ్యారిని వై సత్యనంద బాబుని ఏమి చాలా ముద్దిస్తే నీకింత వచ్చిందా దా 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 ముఖ్యమంత్రి తర్వాత నాకింత ప్రేరు వచ్చింది. కొత్త కొత్త వంట చేసి ఓవన్నీ స్టార్ అయ్యావా వా వా వరేవా గుడిగుండెలో మంటకి టాప్ ఆఫ్ చదువు ఇయ్యాను. నువ్వు తక్కువన్నదా ఓ పాప ఎప్పుడైనా ఊర మనసు చెప్పలేదు విచ్చబెక్స్ అన్నాడా. ఒళ్ళు విడుచుకుంటే చాలా నచ్చబాక్స్ అన్నాడు. ఏ పద్ధతిగా ఉన్నన్నాడు వద్దనుకుని వదిలేశాడు. హద్దులు నేను వద్దన్నాక వద్దన్నా చేసేసాడే. ఏం చేసేసాడు? వైరల్ వైరల్ ఇయాలి నిన్నే సత్యనారాయణ బాబుని వైరల్ వయ్యాలి నిన్నే సత్యనారాయణ బాబుని వై 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 ఏమొచ్చాక ఇక్కడేళ్ళు వయ్యాలి ఏం చేస్తావే వే 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 నా దాంట్లో కొనమని కొంచెం వరకాను. ఓ పాప ఎప్పుడైనా తోలైతే ఫీల్ అయ్యావా వా 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 తక్కువన్న దగ్గరంతా నీ పైన మావంగే అయింది మామూలు చూడద్దని ఫిక్స్ అయ్యారు. తక్కువన్న దగ్గరంతా నీ పైన మావంగే తప్పులేదు తప్పనంత మాత్రంకే వింటే నాలో నా ఏదాగున్నా మీ చూపులు వెతికేదొకటే. అందుకనే అంతద్దన్నా ఎగ్బట్ట కానిచ్చారే. ఇంకా ఇచ్చారు వయ్యరు వయ్యి సత్యనారాయణ బాబుని వయ్య నే వై సత్యనారాయణ బాబుని వై 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 థ్యాంక్ యూ. నీకు నేను మార్కులు వేయలేనే అస్సలు ఇంపాసిబుల్. చాలా బాగా పాడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ లేకుండా ఈ ఏజ్లో పాడడం గ్రేట్ అమ్మా. సో పర్వాలేదండి, బాగా పాడింది. ఆల్ ద బెస్ట్. మేము ఇద్దరు పిల్లలు ఉన్నారండి. మీ అమ్మాయి ఒకరు తీనును ఇంకొక బాబు. వాళ్ళిద్దరికి మేము మార్క్స్ అవన్నీ ఏమి కాదు. వీ విల్ జస్ట్ గివ్ దెమ్ విత్ సరదాగా మొమెంటోస్ ఇస్తాము ఇద్దరికి చక్కగా. మెయిన్ రోజుని మనకి ఏమైనా టైం ఉంటే సరదాగా అందరిలోకి చిన్నపిల్లలు కాబట్టి మరీ ఎక్కువ
చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా ట్రై చేద్దాం. లేదంటే మీరు డిలీట్ మాత్రం అవ్వకండి, బికాజ్ మనకి ఇక్కడ సరదాగా చాలా రకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. పిల్లలకి కాంపిటీషన్స్ అవి కూడా లాంగ్ రన్లో ఉంటాయి. ప్రజెంట్ నేను అసలు టైం సరిపోవట్లేదు, నాకు ఈ ప్రెసిడెంట్ గిరి కాదు కానీ ఎప్పుడు దిగిపోతానని వెయిట్ చేస్తున్నాను. ఇది అయిపోతే నెక్స్ట్ అంతా హాయిగా మనం సంగీతం మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో అప్పటికి నేను ఐ విల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్. అయితే గ్రూప్ మాత్రం వదిలి వెళ్ళకండమ్మా. ఎలిమినేషన్ రౌండ్ ఒకవేళ జరిగినా కూడా డోంట్ లీవ్ ద గ్రూప్ అండ్ గో. ఇది పేరెంట్స్కి ఒక చిన్న విన్నపం మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏ జశ్వంత్ అండి, ఏ జశ్వంత్. అందరికీ నమస్కారం. నా పేరు ఈ యశ్వంత్. నేను యానం నుంచి వచ్చాను. నేను పాడబోయే పాట మన్మధుడు మూవీ నుంచి నేను నేనుగా లేనే అనే పాట. పాడిన వారు ఎస్పి చరణ్ గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నేను నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నేను నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇక్కడే ఇప్పుడే పుట్టినట్టుగా. పూల చెట్టు ఊగినట్టు, పాల బొట్టు చిందినట్టు, అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు. తేనె పట్టు రేగినట్టు, వీణ మెట్టు ఉనికినట్టు, జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు. నా మనసుని మై మరపున ముంచిన ఆవాన, మీకెవరికి కనిపించదు ఏమైనా. ఓహో హో హో, నేను నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా, అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే, తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా, చెప్పలేదు నిజమేదో నాకు వింతే. కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో, చెప్పవకను రెప్పలకే మాటొస్తే. ఓహో హో హో, నేను నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. థ్యాంక్ యూ. చాలా పర్ఫెక్ట్గా పాడారు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ శృతి, పర్ఫెక్ట్ తాళం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఎందుకు కరియోకేలో పాడలేదు? పిచ్చి సరిగ్గా సెట్ అవ్వట్లేదా అని నువ్వు అనుకుంటే సరిపోయిందా? పిచ్చి సరిపోతే శృతి కూడా సెట్ అవుతుంది. మరి ఇదెలా సెట్ అయింది? నీకు అలా అర్థమైంది. దానివల్ల నీకు మార్కులు కోసేసాను. ఆ విషయం తెలుసా? నీకు 50కి ఇంకా మంచిగా 50 మార్కులు వచ్చేది, ఇంకా తక్కువ వచ్చేది.
బికాజ్ నువ్వు కరియోకే పాడలేదు కాబట్టి. ఓకేనా? బట్ చాలా బాగా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్. కత్తిలా పాడేసావు, పాస్ అయిపోయావులే. సార్ పేరెంట్ అండి మీరు నెక్స్ట్ టైం కరియోకేలోనే పాడాలండి. బికాజ్ దానివల్ల అంటే బాగా పాడే అబ్బాయికి మార్క్స్ తగ్గిపోయాయి. నేను ఒకరికొకలా నేను చేయలేదు. సో వాడు కరియోకేలో పాడాలి కంపల్సరీగా. సో అది పాడించకపోవడం వల్ల కొన్ని మార్క్స్ తగ్గించేసాను. ఓకేనా? అది నెక్స్ట్ టైం హ్యాపీ అవ్వకుండా చూసుకోండి. ఓకే? అంటే ఆ మార్క్స్ కూడా